నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రేపు 29వ తారీఖున ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు యాత్ర చేపట్టబోతున్నారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేపట్టబోతున్నారు. వారాహి దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు యాత్ర చేస్తున్నారు. సో అదొక సెంటిమెంట్ గా ఆయన ఫీల్ అవుతూ వస్తున్నారు మొదటి నుంచి కూడా. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, మొత్తానికి రేపు 29వ తారీఖున కొండగట్టు యాత్ర చేస్తున్నారు. ఏంటి, దీక్షలో ఉన్న కారణంగానే ఈ యాత్ర చేస్తున్నారా, లేకపోతే ఆయనకి ఇది మొదటి నుంచి కూడా ఒక సెంటిమెంట్ గా అనేది వస్తుందా? మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సెంటిమెంటే. అంటే తన రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అతను ఆంజనేయ స్వామి అన్న అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, కరెంటు తీగలకి తగలటం. ప్రాణాపాయ నుంచి తొడిలో తప్పించుకోవటం, ఆ తర్వాత ఆ సెంటిమెంట్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోయింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టే ముందు కూడా తెలంగాణలోని కొండగట్టు దగ్గరికి వెళ్ళి వారాహి యాత్రని, వారాహి రథాన్ని కూడా పూజ చేపించాడు అక్కడ వేద పండితుల ద్వారా. చాలామంది ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసిన అంశమే విమర్శిస్తారు, వారాహి అనేది చాలా తక్కువగా చేసి మాట్లాడారు. ఎందుకంటే ఆయనకి దైవబలం ఉంది. దైవబలంతో వారాహి విశిష్టత తెలియని వాళ్ళు అనేక మంది మంత్రులుగా పనిచేస్తున్నారు గత ప్రభుత్వంలో. అనేక రకాలుగా విమర్శించారు. అందులో అంబటి రాంబాబు గారు వారాహి కాదు అది రకరకాలుగా విమర్శించిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో అమ్మవారి చూపించింది వాళ్ళకి. వాళ్ళ అసెంబ్లీ గేట్ కాదు కదా, ఇంటి నుంచి బయటికి రాని పరిస్థితి. ఎప్పుడు కూడా దేవుడితో పెట్టుకోకూడదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఎట్లా పెట్టుకోకూడదు అంటారో, అమ్మవారిని అసలు చాలా నిష్ఠతో నియమ నిబంధనతో చేయాలి. వీళ్ళేందంటే నోటికి వచ్చినట్టు మాట్లాడటం, తక్కువ చేసినట్టు మాట్లాడటం, కించపరిచినట్టు మాట్లాడటం. నువ్వు అసలు ఆలివ్ గ్రీను, మిలిటరీ గ్రీన్ మీకు అసలు పర్మిషన్స్ ఇయ్యరని. అప్పటికే పర్మిషన్స్ వచ్చినాయి. చాలా సిస్టమేటిక్గా ఆయన దేశ సరిహద్దులో చేసిన వాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళని, సిక్కుల్ని అందరినీ కూడా సెక్యూరిటీగా పెట్టుకొని అమ్మవారిని పూజలు నియమనిష్టలతో చేసి 11 రోజులు ఉపవాసాలు చేసి ఓన్లీ లిక్విడ్సే తీసుకొని కింద పడుకొని నిష్ఠతో బయలుదేరాడు. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివన్నారు కదా చాలామంది మంత్రులు. ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్లో అదే రథం మీద అడుగు పెట్టాడు. వారాహయాత్ర ద్వారా జగన్ నేను గద్దె దించకపోతే చూడన్నాడు, చేసి చూపించాడు. అమ్మవారిని అంటే ఎప్పుడైనా ఒకటండి, హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలి. మన అమ్మవారిని నవరాత్రులు ఎందుకు చేసుకుంటారు, దసరా ఉత్సవాలు కూడా. ఆయన అంత నియమ నిబంధనతో చేసుకుని ఒక పేరు పెట్టి ఆ రథానికి అడుగు పెడితే దాన్ని ఎంత విమర్శించారు మేడం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అదే రథం మీద ప్రచారం చేశారు అన్ని ప్రాంతాల్లో, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు. వారాహి అమ్మవారి సెంటిమెంటా లేకపోతే ఆంజనేయ స్వామి సెంటిమెంటా? డెఫినెట్గా వారాహి అమ్మవారిని ఆయన 11 రోజులు నియమ నిబంధనలతో చేయటంతో పాటుగా అక్కడ ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవటం, అక్కడ దాంట్లో వేద పండితుల ఆశీర్వాదం రేపు తీసుకోవడానికి వస్తున్నాడు. ఇదే 1 ఇయర్ క్రితం పూజలు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోసం ప్రిపేర్ చేసిన ఆ రథాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీదకి తిరిగింది. ఆ రోడ్ల మీద తిరగనివన్నారు కదా, సరే తిరిగింది, విజయోత్సవాల్లో నాంది పలికింది. 164 సీట్లతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. అదే రథం కదా. అదే పూజ కూడా ఎక్కడ జరిగింది? కొండగట్టు ఆంజనేయ స్వామి. ఆ సెంటిమెంట్ కూడా ఉంది. కాబట్టి ఆయన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న ఇక్కడికి వచ్చి కొండగట్టులో ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రానికి, ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం అది ఆంధ్ర అయిపోయింది, ఉప ముఖ్యమంత్రి హోదాలో 5 కీలకమైన శాఖలకి మంత్రిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రావటం, తెలంగాణ ప్రభుత్వం కూడా సాదర స్వాగతం పలకటానికి సిద్ధమైపోయింది. అదేవిధంగా ఇక్కడున్న అధికారులతో పాటు ఫ్యాన్స్, ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో ఫ్యాన్ బేస్ తెలంగాణలో కూడా స్టూడెంట్స్ కావచ్చు, అనేక మంది ట్రైబల్ ఏరియాలో చాలా వాటిలో ఆయన వాటర్ కూడా లేని ప్లేసుల్లో ట్రైబల్స్కి బోర్లు వేయించాడండి సొంత డబ్బుతో. కొంతమంది అనాథ శరణాలకి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి అనాథ పిల్లలు చదివిస్తున్నాడు. యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాడు. కాబట్టి తెలంగాణలో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఉనికిలో మిగతా పార్టీలు టీడీపీ పోటీ చేయకపోయినా, వైసీపీ పోటీ చేయకపోయినా 8 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాడు. అంటే పార్టీకి ఒక ఇదనేది ఇప్పటికీ బేస్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా స్వాగతం పలకడానికి రేపు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ టైం అడుగు పెడుతున్నందుకు ఇక్కడ అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తారు. అంటే కేవలం ఆయన్ని సేవ్ చేశాడు దేవుడు అనే దాంతో సెంటిమెంట్గా ఏర్పరచుకున్నారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మొదటి నుంచి చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తులు, రామ్ చరణ్ ఆంజనేయ స్వామి భక్తులే కదా. సో ఫ్యామిలీకి ఒక కులదైవంగా ఆంజనేయ స్వామిని పూజించడం ఆచారంగా వస్తుంది. కులదైవమే, ఎందుకంటే పవన్ అనే పేరులో కూడా ఆంజనేయ స్వామి ఇది ఉంది. ఆయన మొదటి నుంచి కూడా రామ్ చరణ్ అన్న వీళ్ళందరికీ కూడా, చరణ్ బాబు అందరికీ కూడా ఆంజనేయ స్వామి వాళ్ళ ఇలవేల్పు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వాళ్ళకి ఇలవేల్పుగా కొలుస్తారు. పాట చాలా పరవశించిపోతారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. దాంట్లో భాగంగానే ఆయనకి
మొదటి నుంచి కూడా దైవభక్తి ఉంది, దైవ బలం ఉన్నది. కాబట్టి ఈ రోజున అన్ని రోజులు నియమ నిబంధనలతో చేయడంతో పాటు ఆ వారాహి అమ్మవారు విజయం సాధించిన భాగంగా కొండగట్టుకి పూజలు చేసుకోవడానికి వస్తున్నాడంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట ఇంత సెంటిమెంట్ని ఇక్కడ తీసుకురావటం. మీరు ఆంజనేయ స్వామి భక్తులనే కాకుండా అండి, గెలుపు అనేదే కాకుండా ఆయన మొక్కున్నాడు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే ముందు వారాహి వాహనం తీసుకెళ్ళి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర మొక్కున్నాడు. కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవటం భాగంగా కొంతమంది మర్చిపోతారు, విజయోత్సవంలో భాగంగా తర్వాత చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఏది కూడా ఆయన మర్చిపోవట్ల, ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. ఒకవైపు రివ్యూలు, రోజుకు 10 నుంచి 15 గంటలు రివ్యూలు చేస్తాడండి ఆఫీసర్లతో. మనం ఎప్పుడైనా చూసామా? ఏ మంత్రి కూడా అట్లా చేయలే. ఒకవైపు పార్టీ ప్రక్షాళన చేసుకున్నాడు, ఒకవైపు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు గారితో పాటు, ఒకవైపు దైవభక్తి, అన్నీ కూడా కలిపి ఈ రోజున మంచి సుపరిపాలన అందించడానికి పుట్టుమని 4 రోజులు కూడా కాలా ఇంకా పరిపాలన మీద పూర్తి దృష్టి పెట్టి అట్లా వెళ్తాం అనేది ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే ఈయన అసెంబ్లీ గేటు తాకనివన్నారు, ఎక్కడ గెలవలేరన్నారు, ఒక ఎమ్మెల్యే కూడా కాదన్నారు, అనేక వ్యక్తిగత విమర్శలు చేశారు. ఎన్ని చేసినా ఈరోజు మొక్కువని ధైర్యంతో నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదేమైనా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం అలాగే వారాహి అమ్మవారి అనుగ్రహం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.